కూడుకున్నవారు అంటే మొదటిసారి తరగతికొచ్చిన వారు కూడా ఉన్నారు. So, our Holy Spirit Science Theology College Revelation Seminar is being held by our Shincheonji Church of Jesus. మన పరిశుద్ధాత్మ వేదాంత కళాశాల అనేటువంటిది షించాంగ్‌జీ సంఘము ద్వారాగా నిర్వహించబడుతూ ఉన్నది. And as you who joined the class before, you know that the revelation is very important. It is the prophecy about the second coming we must understand. మునుపు చేరినటువంటి వారికి మీకందరూ తెలుసు. ప్రకటన గ్రంథం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అది రాబోతున్నటువంటి సంగతుల గురించి తెలియపరిచినటువంటి ప్రవచన గ్రంథమై ఉన్నది. And now we are teaching this revealed word of revelation to the whole world. There are so many people from all over the world are learning this word. ప్రకటన గ్రంథం అనేటువంటి యొక్క బయలుపరచబడినటువంటి వాక్యాన్ని మేము ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా అనేకమైనటువంటి దేశాల్లో దీన్ని మేము బోధిస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. So, for those who don't know yet, I will show you the introductory video again. మీలో కొంతమంది మొదటిసారి చేరినటువంటి వారు ఉన్నారు కాబట్టి వారికి ఒక పరిచయ సందేశంతో కూడినటువంటి ఒక వీడియో మేము చూపించబోతున్నాం. Let's watch the video. వీడియో చూద్దాం. మీరు షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ గురించి విని ఉన్నారా? షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ అనే సంఘం బైబిల్లోని దేవుని వాగ్దానానికి అనుగుణంగా స్థాపించబడినది. చైర్మన్ మ్యాన్ హీలీ వాగ్దానం చేయబడిన యాజకుడిగా క్రొత్త నిబంధనలోని ప్రవచనాల నెరవేర్పు, వాటిని గూర్చి దేవుని ఆజ్ఞ ప్రకారం సాక్ష్యమిచ్చుచున్నారు. మరియు మేము అందరితోనూ ఆకాశంలో ప్రకాశించు వెలుగువలెను, భూమి మీద జీవరాశులకు నీటిని అందించే వర్షం వలెను యేసుక్రీస్తు ప్రేమను పంచుకొనుచున్నాము. ఎందుకనగా పరలోకం నుండి జీవాన్ని ఇచ్చే బోధగా ఇది ఉన్నది. మరియు మేము క్రొత్త నిబంధనను మా మనసుల యందు, హృదయముల యందు వ్రాసుకొని ఉన్నాము. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మేము బైబిల్ యందు నిష్ణాతులమై ఉన్నాము. మేము దేవుని వాక్యాన్ని ఈ లోకానికి సాక్ష్యమిచ్చుచున్నాము. ఫలితంగా నవంబర్ 10, 2019 సంవత్సరం 12 గోత్రాలకు సంబంధించి 1,00,000 మంది విద్యార్థులకు స్నాతకోత్సవం నిర్వహించి ఉన్నాము. ఈ 1,00,000 మందికి స్నాతకోత్సవం అనున్నది మత చరిత్రలోనే అపూర్వమైనదిగా నవంబర్ 10, 2019 దక్షిణ కొరియాలో నిర్వహించబడినది. అయితే ఈ పెద్ద సంఖ్యకు స్థలము చాలక గోషాంగ్, గ్వాంజు అనే వేర్వేరు వేదికలలో నిర్వహించవలసి వచ్చినది. ఈ సంఘటన అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా మొదలుకొని 112 దేశాలకు ప్రత్యక్ష ప్రసారం చేయబడినది. 1,03,764 విద్యార్థుల క్రమవిభాగ సంఘటన వాస్తవానికి కొద్ది వ్యవధిలో మానవునికి అసాధ్యము. ఇది ఒక అద్భుతం, దేవుని శక్తికి నిదర్శనం. దేవుని కృప వలన ఈ దినం మనం పట్టభద్రులమైనాము. మనము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండగలను కదా, మరియు సంపూర్ణంగా మొత్తం బైబిల్ని గ్రహిద్దాము. గత 10 సంవత్సరాలలో షిన్షాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ సభ్యులుగా నమోదు చేయబడిన వారి సంఖ్య 300% పెరిగినదని మా వ్యవస్థాపకులు తెలిపిరి. బైబిల్ బోధియందు సమర్థత కొరకు వీరు షిన్షాంజీకి వచ్చి ఉన్నారు. ఈ రోజు ఈ స్థలాన్ని చూడండి. 1,00,000 మంది వేదాంతి విద్యను అభ్యసించిన విద్యార్థుల స్నాతకోత్సవం జరుగుచున్నది. సజీవ దేవుడు షిన్షాంజీలో తన కార్యాన్ని చేయుచున్నాడని రుజువు చేయబడినది. ప్రపంచమంతా సత్యవాక్యం కొరకు షిన్షాంజీలో చేరి ఉన్నారు. మతపరమైన వృత్తాల యందు ఒక ప్రధాన తిరుగుబాటు సంభవించవలసి ఉన్నదని ఊహించబడినది. 2020వ సంవత్సరం మొదటి త్రైమాసికంలో చైనా దేశం నుండి దక్షిణ కొరియా డేగు ప్రాంతానికి భారీ మొత్తంలో సందర్శకులు వచ్చినందుకు గాను ఆ ప్రాంతంలో షిన్షాంజీ సంఘ సభ్యులకు వేగవంతమైన వైరస్ వ్యాపించింది.
ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొనుటలో విఫలమై తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొనుటకు ఒక మత సమూహాన్ని నిందించింది. ఇతరుల వల్ల వ్యాధి సోకిన ప్రజలకు, దేశ పౌరులకు సమాన భద్రత మరియు చికిత్స అందవలసి ఉన్నది. కానీ షింషాంజీని బలిపశువుని చేసి అధికారులకు సహకరించడంలో నిర్లక్ష్య వైఖరి కనపరిచినట్లు ఆరోపణ చేసిరి. ఇది చివరికి చైర్మన్ మరియు ఇతరుల అధికారుల నిర్బంధించుటకు దారితీసినది. ఇదిలా ఉన్నప్పటికీ మేము నిలదొక్కుని స్వచ్ఛందంగా మా రక్త ప్లాజ్మాను దానం చేయుటకు నిర్ణయించుకున్నాము. కొరియాలో షింషాంజీ చర్చ్ ఆఫ్ జీసస్ నుండి దాదాపు 4000 మంది కోవిడ్ వ్యాధి నుండి కోలుకొని వారి రక్త ప్లాజ్మాను ఎంతో ఆశాజనకమైన ప్రయోగాత్మకమైన కాన్వాలెసెంట్ ప్లాజ్మా థెరపీ అనే చికిత్స పరిశోధనకు అభివృద్ధికి దానం చేస్తున్నారు. ఈ కాన్వాలెసెంట్ ప్లాజ్మా కోవిడ్ వ్యాధి నుండి కోలుకున్న వారి రక్తంలో నుండి లభిస్తుంది. ఇది మరణ సంఖ్యను తగ్గించేందుకు, ఇతర మందులకు చికిత్సకు స్పందించిన వారికి ఉపయోగపడుతుంది. అయితే మరింత పరిశోధనకు, చికిత్సాభివృద్ధికి శాస్త్రవేత్తలకు పెద్ద మొత్తంలో రక్త ప్లాజ్మా అవసరత ఉన్నది. అయితే దాతలను వెతకడం సమస్యగా మారినది. షింషాంజీ నుండి ఇప్పుడైతే 4000 మంది కోలుకున్నారు, రక్త ప్లాజ్మాను దానం చేశారు. మరియు ఇంకా ఎక్కువ మంది ప్రజలు వాక్యాన్ని నేర్చుకునేందుకు షింషాంజీకి తరలి వచ్చుచున్నారు. కొరియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా షింషాంజీ వాక్యాన్ని నేర్చుకునేందుకు ప్రజలు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆగస్టు మాసంలో ఆఫ్రికా దేశంలో జరిగిన ఆన్లైన్ సెమినార్లో మొత్తం 750 మంది ప్రజలు పాల్గొన్నారు. అందులో 502 పాస్టర్లు కావడం విశేషం. అయితే ఇప్పుడు మేము మిమ్మల్ని ఈ వాక్య సంగోష్ఠికి ఆహ్వానిస్తున్నాము. Praise the Lord. As we can see, people from all over the world are coming to learn this revealed word of the book of Revelation. లోకమంతటా కూడా ఇక బయలుపరచబడినటువంటి ఇక ప్రకటన గ్రంథం వాక్యాన్ని నేర్చుకోవడానికి లోకమంతటా కూడా సిద్ధపరచబడుతూ ఉన్నారు. The Christians, the believers, pastors, bishops, even the non-believers are all coming to learn this word. క్రైస్తవులు, విశ్వాసులు, అదే రీతిగా బిషప్స్ అయినటువంటి వారు, నాయకులైనటువంటి వారు, అన్యులు అనేక మంది కూడా, ఇతర మతస్థులు కూడా ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తా ఉన్నారు. And soon, if you always follow the class, you will understand the value of this word. మీరు తరగతిని గనక ఏమాత్రం మానకుండా అనుసరించినట్లయితే ఖచ్చితంగా ఈ వాక్యంకు ఉన్నటువంటి విలువను మీరు అర్థం చేసుకోగలుగుతారు. This is not the word that you can listen in just any places, any church, any other theology college. ఏ ఇతర వేదాంత కళాశాలలో మనం నేర్చుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యము ఇది. So we always in the end of the year we always have the graduation. ప్రతిసారి సంవత్సరాంతపు సమయంలో మేము స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటుంటాం. All these people, they are all fulfilled, they all finished this course, they all understand the true meaning of the book of Revelation. ఈ చిత్రంలో కనబడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ప్రకటన గ్రంథం మీద ఉన్నటువంటి సదస్సును వారు చక్కగా సంపూర్తి చేసి స్నాతకోత్సవాన్ని పొందుకున్నటువంటి వారండి 1,06,000 మంది. So I hope all our brothers and sisters here could also finish this course until the end and also participate in the graduation together. ఇక్కడున్నటువంటి మన సహోదరులైనటువంటి వారందరూ కూడా ఇక ప్రకటన గ్రంథం సదస్సును చక్కగా నేర్చుకుని ఈ కోర్సును మీరు ముగిస్తారని నమ్ముతూ ఉన్నాను. Okay, and our regular course is about 7 months. మన రెగ్యులర్ కోర్స్ వచ్చేసేపాటికి 7 మాసాల తర్ఫీదు ఉంటుందండి. So first we will learn about the meaning of the parables, the mystery of the kingdom of heaven. మొదటి భాగంలో మనం ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి మర్మాల యొక్కటువంటి ఉపమానాల యొక్కటువంటి భావాన్ని మనం నేర్చుకుంటాం. And then we will learn the logical process of God's work of building God's kingdom. ఆ తర్వాత దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి ఉన్నటువంటి ఒక విధానాన్ని, తార్కిక ప్రక్రియను మనం నేర్చుకుంటాం. And then we will learn the book of Revelation chapter by chapter. తర్వాత ప్రకటన గ్రంథాన్ని అధ్యాయం వెంబడి అధ్యాయంగా మనం నేర్చుకుంటామండి 3వ భాగంలో.
And please understand, all these classes are connected to each other. So if you miss some classes, it's going to be difficult to understand the future class. So please do దయచేసి not miss any. ఈ తరగతులన్నీ కూడా ఒకదానితో ఒకటి పెనవేయబడి ఉంటాయి కాబట్టి, ఏదైనా ఒక తరగతిని గనుక మీరు మిస్ అయినట్లయితే, మరుసటి తరగతి అర్థం అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి మానకుండా తరగతికి హాజరవుతుండండి. And for the class, we have the etiquette that we need to keep. క్లాస్‌లో మనము ఉన్నటువంటి కొన్ని నియమాలున్నాయండి. క్లాస్‌లో అటెండ్ అయ్యేటువంటి వారికి కొన్ని నియమాలున్నాయి. First, please do not share this class link to others. Only those who registered can join this class. దయచేసి క్లాస్ లింక్ ఇతరులకు షేర్ చేయవద్దండి. ఎవరైతే క్లాస్‌లో చేరడానికి అనుమతి పొంది, వారి పేరు నమోదు చేయబడ్డారో వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. దయచేసి ఎవరికి కూడా ఈ క్లాస్ లింక్ షేర్ చేయొద్దు. Right now, our class can still accept the new student. If you want to invite someone to join, please let our missionary know. We will help them to be registered. ఇంకా కొత్త వారిని మేము క్లాస్‌లోకి అనుమతిస్తూ ఉన్నాం ప్రస్తుతం. కాబట్టి మీరెవరన్నా చేర్పించాలి అని అనుకున్నట్లయితే, మీకు తెలిసిన వారు, మీ కుటుంబ సభ్యులు, బంధువులనైతే మీరు ముందుగా మీ మిషనరీస్ అంటే మీకు లింక్ పంపించే మిషనరీకి తెలియపరచండి. వారు మీకు రిజిస్ట్రేషన్ యొక్క క్రమాన్ని చెప్తారు. And number two, during this lesson, please listen carefully, take note, stay in your seat until the end. ఆ తర్వాత ఈ తరగతి జరుగుతున్నప్పుడు దయచేసి మీరు మీ కూర్చున్నటువంటి స్థానంలో చక్కగా కూర్చొని పాఠాన్ని రాసుకుంటూ ఉండండి. నోట్స్‌లో కూడా దయచేసి మీరు చక్కగా క్రమంగా కూర్చోవాల్సిన మనవి చేస్తున్నాం. According to the Bible, the word is God. This is the time that we are gathered together before God. బైబిల్‌లోని లేఖనాల ప్రకారము వాక్యము దేవుడై ఉన్నాడు. అంటే మనం దేవుని ఎదుట కూడుకొని ఉన్నాము. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. So please take this seriously. Open our heart. Focus on God's word. దయచేసి దీన్ని తీవ్రంగా మీరు ఎంచి మీరు దేవుని వాక్యం కొరకు మీ హృదయాలను తెరిచి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. Please do not do other things or lie on the bed during the class. దయచేసి తరగతి జరుగుతున్నప్పుడు మంచాల మీద ఆనుకుని లేకపోతే నిద్రపోతూ తరగతి వినడం కాదండి. దయచేసి చక్కగా కూర్చొని వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. And when you are joining the Zoom class, please change your name to your full name so that we can recognize you. అలాగే మీరు జూమ్‌లో చేరినప్పుడు మీరు దయచేసి మీ పేరుతో చేరండి. అంటే కొంతమంది ఏంటంటే వారి మొబైల్ పేరు వచ్చుద్దనమాట. కొంతమంది OnePlus అని, సామ్‌సంగ్ అని ఇట్లాగా వారి మొబైల్ పేర్స్ వస్తున్నాయి. అట్లా కాకుండా మీరు మీ పూర్తి పేరు కూడా ఇంటి పేరుతో సహా రాసినట్లయితే మీరు హాజరైనటువంటి దాన్ని మేము మీ అటెండెన్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. దయచేసి ఎవరి పేరైతే ఫోన్ నంబర్‌తో లేదా ఫోన్ పేరుతో వచ్చిందో దయచేసి మీరు మీ పేరు ఒరిజినల్ పేరుకి మార్చాల్సింది మనం చేస్తున్నాం. There could be some noise, so please, when you are not speaking, please keep yourself mute and also turn on the camera. అలాగే మీరు దయచేసి పాఠం జరుగుతూ ఉన్నప్పుడు మీరు మ్యూట్‌లో ఉండడానికి ప్రయత్నం చేయండి. కెమెరాను ఆన్ చేసి మ్యూట్‌లో ఉండండి. ఎప్పుడన్నా మాట్లాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. లేదంటే మీరు అన్‌మ్యూట్ చేసి మాట్లాడుతుంటే క్లాస్‌కి ఇబ్బందిగాను, ఇతరులకు అభ్యంతరకరంగాను ఉంటుంటుంది. And please do not be late for the class or please do not be absent. If you cannot join or will be late because of some special reason, please inform your class missionary in advance. దయచేసి తరగతికి ఆలస్యం చేరొద్దండి. ఒకవేళ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు తరగతికి ఆలస్యంగా జాయిన్ అవుతున్నా, లేకపోతే రాలేకపోతున్నా ముందుగా మీ మిషనరీస్‌కి ఒక మాట మీరు తెలియపరచడానికి ప్రయత్నం చేయండి. Okay, and we will also have the midterm exam and the final exam. You need to reach the score over 90, so please always study hard. మనకు మధ్యంతర ఎగ్జామ్ పరీక్షలు అదే రీతిగా మనకు చివరి పరీక్ష అనేది ఉంటుందండి. ప్రతిసారి కూడా 90% మనకు 90 మార్కులు పైన రావాల్సి ఉంటుంది. కాబట్టి మీరు చక్కగా పాఠాలు విని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. Okay, and like we mentioned, every class is very important. So we can't miss any class. If you absent 5 times in a row or absent 8 times for the course, you cannot continue this class.
మీకు తెలియపరిచినటువంటి ప్రకారంగా ఇక తరగతి చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మీరు కోర్సుకు ఒకవేళ 5 సార్లు గైర్హాజరైనట్లయితే, లేదా 8 సార్లు వరుసగా గైర్హాజరైనట్లయితే, మీరు ఈ తరగతికి కొనసాగించబడ్డం అనేది కుదరదండి. As long as we want to help everyone to finish this class, but if you miss many classes, you cannot understand. So if మీరంతా there's some కూడా special situation, please watch the recording video and submit the note so that we can check your attendance. మీరందరూ కూడా ఈ తరగతికి అటెండ్ అవ్వాలని మేము ఆశిస్తున్నాము. ఏదైనా ఒక సందర్భం, ఏదైనా ఒక కారణాన్ని బట్టి మీరు తరగతికి రాలేనప్పుడు, తరగతి యొక్కటువంటి రికార్డింగ్ వీడియోని విని, మీరు నోట్ రాసుకున్నట్టు ఒక ఫోటో మాకు పంపించినట్లయితే, మీరు క్లాస్ విన్నారని మీకు అటెండెన్స్ మేము వేసుకోవడం జరుగుతుంది. Okay, so now it's time to start our today's class. ఈరోజు తరగతిని మనం ప్రారంభించుకుందాం. So those who joined the class before know, today we have our instructor Denise. She's been teaching this revelation in many countries for many years. మన బోధకురాలు డెనిస్ అండి. వారు అనేక దేశాల్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ప్రకటన గ్రంథం గురించినటువంటి సదస్సు గురించినటువంటి వాక్యాన్ని ఎన్నోసార్లు ఎంతో మందికి నేర్పించిన అనుభవం కలిగినటువంటి వారు. Now she's in India, teaching many of our Indian saints and also pastors. వారు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసులకు, సేవకులకు, అనేక మందికి ఈ వాక్యాన్ని నేర్పిస్తా ఉన్నారు వారు. So today also, before we start, let's pray that God and the Holy Spirit will be with us at this time. We'll open our heart, give us much grace and blessings through today's word. ఈ రోజు తరగతిని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రారంభించినప్పుడు దేవుడు మనకు చక్కని జ్ఞానాన్ని, కృపను అనుగ్రహించలాగున మనం అందరం కూడా ప్రార్థన పూర్వకంగా ప్రయత్నించేద్దాం. Okay, is there anyone want to pray today? మీలో ఎవరన్నా ఈ రోజు ప్రార్థన చేయాలని ఆశిస్తున్నారా? Yes. ప్రార్థన చేయండి. స్తోత్రము తండ్రి, స్తోత్రాలు ప్రభా. నాయన, ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశము ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు అన్న వ్యక్తికి అర్థం అవ్వాలి స్వామి. తండ్రి, క్రైస్తవుడు అనబడుతున్న ప్రతి వ్యక్తికి ప్రకటన గ్రంథం మాత్రమే కాదు, బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాలు కూడా అర్థం కావాలి. మా బ్రతుకులలో దేవుడు అనే వ్యక్తి నాయన వాక్య రూపముగా నీవు ప్రత్యక్షమవుతున్న దేవుడు. వాక్యము దేవుడై ఉండెను అని నీవు నీ యొక్క యోహాను యొక్క సువార్త గ్రంథంలో మీరు రాయించారు తండ్రి. కాబట్టి ఆ వాక్య రూపుగా నాయన నువ్వు మాకు అర్థమవుతున్నప్పుడు, నీ వాక్యము మాకు అర్థం కావడానికి నాయన అందులో నాయన ముఖ్యమైన ఘట్టముగా చెప్పబడుతుంది ఈ రెవల్యూషన్ అనే యొక్క నాయన చాప్టర్ లో నాయన ఈ ప్రకటన గ్రంథం యొక్క సారాంశము మాకు అర్థమవుతే, ఇంకా మిగతా గ్రంథాలలో ఉన్నటువంటి నాయన ఆది కాండం నుండి మిగతా యోధా గ్రంథం వరకు మాకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం యొక్క సారాంశాన్ని, ప్రకటన గ్రంథం యొక్క అధ్యాయాలను మేము నాయన దేవుని యొక్క నీ యొక్క మహాకృపను బట్టి నాయన ఇంకో ఎలాగ గ్యాదర్ అవ్వడానికి, ఎలాగ మేమందరం గెట్ టుగెదర్ నాయనగా ఈ యొక్క అంశాలలో మేము పాలుభాగస్థలం అవుతుండగా ప్రతి వ్యక్తికి అర్థం అవడానికి నాయన పరలోకంలో నుండి మీరు దిగివచ్చి నాయన మా మీద ఎవరైతే జాయిన్ అవ్వారో నాయన ఈ గ్రూప్స్ లో స్వామి, ప్రతి వ్యక్తికి మీరు అర్థం అయ్యేటట్లుగా, ప్రతి వ్యక్తి యొక్క సందేహాలు తీరున్నట్లుగా, ప్రతి వ్యక్తి నాయన ఈ యొక్క దీంట్లో జాయిన్ అవుతున్న వ్యక్తులు మరింతగా నాయన ఉన్న స్థితిని కాకుండా చాలా బెటర్ గా ఉండడానికి నాయన మీరు సహాయం చేయండి. అక్కడ నిర్వహిస్తున్నటువంటి అక్కడ నాయన సిస్టర్స్ విషయంలో కానీ, ప్రతి వ్యక్తి యొక్క విషయాల్లో కానీ స్వామి మీరు ట్రాన్స్లేట్ చేస్తున్నటువంటి బ్రదర్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. మీరే నీ ఆత్మధ్యక్షత, నడిపింపు, సమయోచితమైన నీ సహాయం, ఆకాశంలో నుండి నీ చేతులు, నీ హస్తాన్ని చాపి స్వామి దీవెన వర్షాన్ని కురిపించి జ్ఞాపక శక్తి, గ్రహింప శక్తి, సామర్థ్యాలు మాకు దయచేయమని, ప్రతి విధమైనటువంటి ఈ యొక్క మీటింగ్స్ ని ఆటంకపరచాలని, ఈ మీటింగ్స్ లో నైనా అనేక డిస్టర్బెన్స్ ను కలగజేయాలని చూస్తున్న సకల విధమైన దురాత్ముల, చీకటి శక్తుల, మంత్ర శక్తుల, సైతాను శక్తుల యొక్క
నాయన అంధకార శక్తుల యొక్క బలమంతటిని యేసు నామములో బంధించి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉండగా స్వామి మీరే నాయన మీరు సహాయం అందించి మీ నామములో నాయన నీ కృప చొప్పున మమ్మలను బలపరచమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు అన పరిశుద్ధ నామములో మేము స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. In the name of Amen. Amen. Thank you for your prayer. Okay, now it's time to start our today's class. Everyone, please turn on your cameras and prepare your Bible and note. ప్రార్థన చేసినందుకు వందనాలండి. ఈరోజు ఈ క్షణం మన యొక్క తరగతిని ప్రారంభించేటువంటి సమయం. దయచేసి అందరూ కూడా మీ నోట్స్ ని బైబిల్ని సిద్ధపరచుకుని ఉండాల్సిన మనం చూస్తా ఉన్నాం. Okay, now let's welcome our instructor Denise for today's new lesson. ఈ రోజు కొత్త తరగతి కొరకు మన యొక్క బోధకురాలు డెనిస్ గారిని ఆహ్వానిద్దాం. Praise the Lord, everyone. Praise the Lord. బాగున్నారా? Praise the Lord, madam. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. బాగున్నారండి? బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నాము. Okay, వందనాలు. Thank you for coming, everyone. అందరికి వందనాలండి. సిస్టర్ వందనాలు. Praise the Lord. Hey, 안녕하세요. Thank you. Okay. Before we start our class, so please turn on your camera. దయచేసి మన ఈ తరగతిని ప్రారంభించడానికి ముందు మీరు మీ కెమెరా లాంచ్ చేయడానికి ప్రయత్నం చేయగలరా దయచేసి? And during the class, if you don't say anything, then please be on mute. మీరు తరగతి జరుగుతున్నప్పుడు మాట్లాడేటువంటి పరిస్థితి లేనప్పుడు దయచేసి మీరు మ్యూట్ లో ఉండడానికి ప్రయత్నం చేయండి. Because there is some sound and it disturbs our class. ఎందుకంటే మన తరగతిలో ఏదో కొన్ని సౌండ్ల వల్ల డిస్టర్బెన్స్ వస్తుంది, అది ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటుందండి. So I hope everyone can understand for each other's studying. ఇతరులు కూడా చదువుతున్నారు కాబట్టి, ఇతరులు కూడా హాజరవుతున్నారు కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. So last time we learned about the new covenant and the revelation. గతసారి మనము నూతన నిబంధన ప్రకటన గ్రంథం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. So how it is related to this revelation? అది ప్రకటన గ్రంథంతో ఎలాగ సమకూర్చబడింది అనేది మనకు అర్థమైంది. So we learned about two kinds of covenants. రెండు రకాలైన నిబంధనల గురించి మనం విన్నాం. So we also learned God always makes plan and he fulfills it. దేవుడు ఎప్పుడు ప్రణాళికను కలిగి ఉండి దాన్ని నెరవేర్చువాడని కూడా మనం నేర్చుకున్నాం. So we have to understand God has two kinds of promises with his people. దేవుడు తన యొక్క ప్రజలతో రెండు రకాలుగా తన వాగ్దానం నెరవేరుస్తూ వచ్చారని మనకు అర్థమవుతుంది. And as we know, through Jesus, God made a covenant with us. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనతో ఒక నిబంధన చేశాడని మనకు తెలుసు. So it is the new covenant. అది నూతన నిబంధన. And Jesus, when he made this new covenant, he said he really wanted to eat the Passover with his disciples. యేసుక్రీస్తు వారు ఆ నిబంధన మనకు చేశారు. అంటే ఆ నిబంధన సమయంలో ఆయన పస్కా భోజనాన్ని శిష్యులతో కూడా కలిసి భుజించవాలని ఆశపడ్డారు. So we learn when Jesus said the Passover, it was the Passover lamb. యేసుక్రీస్తు వారు పస్కా పశువును గురించి తెలియపరుస్తున్నప్పుడు ఆయన పస్కా గొర్రెపిల్ల అయి ఉన్నారు. So actually it means eating the flesh and blood of the lamb. దాని అర్థం ఏంటంటే గొర్రెపిల్ల యొక్క శరీరము, గొర్రెపిల్ల యొక్క మాంసాన్ని మనం భుజించటం అయి ఉన్నది. So it's also about the secrets of heaven. పరలోక రాజ్య సంబంధమైనటువంటి మర్మము కూడా అయి ఉన్నది. So we learn secrets of heaven are written in parables. పరలోక రాజ్య సంబంధమైనటువంటి మర్మములన్నీ కూడా ఉపమానంగా రాయబడ్డాయి అని మనం నేర్చుకున్నాం. So when you think this literally, then it doesn't make sense. భౌతికంగా మనం దాని గురించి ఆలోచించినప్పుడు అది మనకి ఏమాత్రం అర్థం కాదండి. శరీర సంబంధంగా ఆలోచించినప్పుడు.
So we learn eating the Passover, eating the flesh and blood of the lamb, it means listening to Jesus' word. గొర్రెపిల్ల ఎక్కడండి? మా శరీరము ఆయన శరీరము, ఆయన యొక్క రక్తము మనం తాగడము, తినడం అన్న దాని అర్థం ఏంటంటే ఆయన వాక్యాన్ని వినడం అయి ఉన్నది. Jesus said we can eat this Passover in the kingdom of God. దేవుని రాజ్యం వచ్చినప్పుడు మళ్ళా యొక్క పస్కాను భుజిస్తాము అని చెప్పేసి యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. When this kingdom of God comes, then we can hear Jesus' word. దేవుని రాజ్యం అనేది వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని మరలా మనం భుజించబోతూ ఉన్నాం. About this kingdom of heaven, it is prophesied in the book of Revelation. ఈ దేవుని రాజ్యముకు వచ్చినటువంటి సంగతులను ప్రకటన గ్రంథంలో ప్రవచించబడి ఉన్నాయి. So that's why we have to learn this book of Revelation when the kingdom of God comes. కాబట్టి దేవుని రాజ్యం అనేది ఎప్పుడు వస్తుందనే దాని గురించి తెలుసుకునేటట్టు మనం ప్రకటన గ్రంథాన్ని నేర్చుకోవాల్సి ఉన్నదండి. So that we can keep Jesus' word, the new covenant. దాని ద్వారా యేసుక్రీస్తు వారి యొక్క వాక్యము నూతన నిబంధన మనం నేర్చుకోగలిగిన వారం అవుతాం. So we could understand, actually understanding this book of Revelation, it means keeping the new covenant. ప్రకటన గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే నిబంధనను గైకొనడం అవుతుంది. So we learn the importance of understanding the book of Revelation. ప్రకటన గ్రంథం యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకుంటూ ఉండాలి. So I hope all of us really keep this word in your hearts and minds. మీరందరూ కూడా మీకు మనసులోను హృదయంలోను వాక్యాన్ని కలిగి ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాం. So that we can all keep the new covenant. దాన్ని బట్టి మనం నూతన నిబంధనను గైకొనగలిగిన వారం అవుతాం. So that we can all enter the kingdom of heaven. దేవుని యొక్క రాజ్యంలోనికి మనందరం కూడా ప్రవేశించగలిగిన వారం అవుతాం. Then today we are going to learn one more secret about tabernacle. ఈరోజు మనం గుడారమును గురించినటువంటి మర్మాన్ని తెలుసుకోబోతా ఉన్నాం. Because according to the Bible, this tabernacle is God's house. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారము గుడారము అనేది ప్రత్యక్ష గుడారం అనేది దేవుని నివాస స్థలమై ఉన్నది. So God's house means where God stays, where God is. దేవుని యొక్క నివాసం అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నివసించేటువంటి స్థలమై ఉన్నది. Then we could understand this is about God's kingdom. అది దేవుని రాజ్యంలో కూర్చున్నటువంటి సంగతులు అని మనం అర్థం చేసుకోవచ్చు. Then to enter the kingdom of heaven, shouldn't we know about this tabernacle? దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి ఇక ప్రత్యక్ష గుడారం గురించి మనం అర్థం చేసుకోవాలా అర్థం చేసుకోవద్దండి? Then how is it related to Revelation? అది ప్రకటన గ్రంథంతో ఎలాగ పోల్చబడుతూ ఉన్నది? So through this time we are going to learn about this Revelation and the tabernacle. ఈ సమయంలో ప్రకటన గ్రంథం గురించి గుడారం గురించి ప్రత్యక్ష గుడారం గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం. Then first of all we learn about this Revelation. It's the prophecy and promise and covenant and God's will. ఈ ప్రకటన గ్రంథం గురించి మొదటిగా అది ప్రవచన గ్రంథం అని దేవుని ఒక వాగ్దానము నిబంధన దేవుని చిత్తమని మనం తెలుసుకుంటూ వచ్చాం. So it's the promise of God for the future time. భవిష్యత్తు కాలమును బట్టి దేవుని యొక్క ప్రవచనం లేదా వాగ్దానం అయి ఉన్నది అని అర్థం చేసుకున్నాం. Then we must understand how God fulfills his promise. ఈ వాగ్దానాన్ని దేవుడు ఎలా నెరవేరుస్తాడు అనేటువంటి దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. Let's go to Isaiah chapter 14 verse 24. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను వారి మీదకి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమని కాబట్టి. It's 24. Isaiah 14:24. 14వ అధ్యాయం 24వ వచనము. సైన్యములకు అధిపతియగు యెహోవా అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్టు నిశ్చయముగా జరుగును,
నేను యోచించినట్లు స్థిరపడును. ఆమేన్. Amen. According Amen. to this verse, we can understand God has planned and God definitely fulfills it. ఈ వాక్యం ప్రకారము దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడని, తాను ఉద్దేశిస్తాడని, తన ఉద్దేశం ప్రకారం అది జరుగుతుందని మనకు అర్థమవుతా ఉంది. Let's read one more verse, Numbers chapter 23, verse 19. మరొక వాక్యం కూడా చదువుదాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనము. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. ఆమేన్. Amen. According to this verse, we can understand God is not a human being. So once he promises, then he definitely keeps it. ఈ వాక్యం ప్రకారము దేవుడు మానవుడు కాదని, ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాదని, అబద్ధమాడ నేరడు అని మనకు అర్థమవుతుంది. Then we must believe when God he fulfills this prophecy. దేవుడు ఈ ప్రవచనాన్ని ఎప్పుడు నెరవేరుస్తాడు అనేట దాన్ని కూడా మనం నమ్మాలి. Then how does God show word of prophecy? దేవుడు ఎలాగా ఈ ప్రవచనాన్ని మనకు చూపిస్తున్నాడు అనేది మనకు తెలియాలి. Because according to the Bible, when God fulfills what he promised, he always shows this to his prophet for the first time. ఈ వాక్యం ప్రకారము దేవుడు తాను ఏదైనా ప్రవచించేటువంటి ముందుగానే దాని గురించి ప్రవక్తల ద్వారా తెలియపరుస్తాడు. Then let's go to Hosea chapter 12 verse 10. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి ఉన్నాను. ఉపమాన రీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. ఆమేన్. Amen. So ఆమేన్. verse we could understand through his prophets God gave the parables. ప్రవక్తల ద్వారా దేవుడు ఉపమాన రీతిగా మాట్లాడుతూ వచ్చాడు అనేది మనకి ఈ వాక్యం ద్వారా అర్థమవుతుంది. Then let's read one more verse, Amos chapter 3 verse 7. మరొక వాక్యాన్ని చదువుదాం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను కల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఆమేన్. Amen. According to this verse, we could understand when God fulfills his plan, he always shows this as vision. ఈ వాక్యం ద్వారా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చే ప్రతిసారి కూడా తన సేవకులకు ఆయన సమస్తాన్ని తెలియపరిచేవాడై ఉన్నాడని అర్థమవుతుంది. So this vision is written in parables. ఈ దర్శనం అనేది ఉపమాన రీతిగా రాయబడుతూ వచ్చింది. Then we could understand about this prophecy, it's written in parables. ప్రవచనాలు అనేవి ఉపమాన రీతిగా రాయబడుతూ వచ్చాయి అని కూడా మనకు అర్థమవుతా ఉన్నది. Then how is this parable used in the Bible? బైబిల్లో అసలు ఈ ఉపమానాలు అనేవి ఎలాగ రాయబడి ఉన్నాయి లేదా ఎలాగా ఉపయోగించబడి ఉన్నాయి? Let's read Matthew chapter 13 verse 34 to 35. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 34 నుంచి 35వ వచనం వరకు చదువుదాం. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు తెలియజెప్పెదను. అది ప్రవక్త చెప్పిన మాట నెరవేర్పునట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహమునకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమీయూ బోధింపలేదు. ఆమేన్. Amen. According to this verse, we could understand there are the secrets of the kingdom of heaven. ఈ వాక్యం ద్వారా దేవుని రాజ్యం యొక్క రెండు మర్మాలు కలవు అనేది మనకు అర్థమవుతా ఉన్నది.
So these secrets are hidden from the beginning. ఈ మర్మాలు అనేవి ప్రారంభము నుంచే దాచబడి ఉన్నాయి, మర్మయుక్తంగా ఉన్నాయి. So about these secrets, because it's God's secret, so God wants to hide it in parables. అది దేవుని మర్మమై ఉన్నది గనుక దేవుడు దాన్ని ఉపమాన రీతిగా మాట్లాడుతూ వచ్చారు, అంటే ఉపమానములలో దాన్ని దాచి ఉంచారు ఆయన. So when we try to read this book of prophecy, it's not easy to understand. కాబట్టి ఈ ప్రవచనాన్ని మనం చదివినప్పుడు అది అంత అర్థం చేసుకోవడం అంత తేలిక కాదండి. That's why Jesus also said, let's go to Matthew chapter 13, verse 10 to 11. ఒకసారి మత్తయి సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 11వ వచనంలో యేసుక్రీస్తు వారు ఏం తెలియపరిచారో చూద్దాం. తరువాత శిష్యులు వచ్చి, నీ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడుగుగా, ఆయన వారితో ఇట్లా నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనకయు గ్రహింపకయు ఉన్నారు. According to this verse, we could understand there are the secrets of the kingdom of heaven. ఈ వాక్యం ద్వారా పరలోక రాజ్యంలో వచ్చినటువంటి మర్మాలు ఉన్నాయి అనేది మనకు అర్థమవుతా ఉన్నది. Because God's kingdom, the kingdom of heaven is secret, so it's hidden in parables. దేవుని రాజ్య మర్మాలు అనేది మర్మయుక్తంగా రాయబడింది కనుక అది ఉపమాన రీతిగా రాయబడుతూ వచ్చింది. That's why there are two kinds of people, those people who are given to know this secret and those people who are not given to know this secret. కాబట్టి ఈ మర్మాలు తెలియపరచబట్ట అర్థం చేసుకోవడం మీకు అనుగ్రహించబడింది కానీ వారికి అనుగ్రహించబడలేదు అని రెండు రకాలైనటువంటి వారి గురించి తెలియచేయబడింది. Then I hope we can have the question like, isn't it every believer can understand this secret? ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, విశ్వాసులైన వారు అందరూ కూడా ఈ మర్మాన్ని అర్థం చేసుకోగలుగుతారా? Then because it's God's secret, so we have to understand who are these two kinds of people, those people who are given to know and those people who are not given to know. కాబట్టి ఇది దేవుని మర్మమై ఉంది కనుక అందరూ ఇది అర్థం చేసుకోలేని వారు కనుక ఇది అర్థం చేసుకోవడం ఎవరికి అనుగ్రహించబడి ఉన్నది, ఎవరికి అనుగ్రహించబడలేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. దయచేసి మ్యూట్ లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అమ్మా. So according to this verse, because Jesus was talking to his disciples, so we could understand those people, Jesus' disciples, they are given to know. ఈ వాక్యం ద్వారా యేసుక్రీస్తు తన ప్రజలకు ఇది అర్థం చేసుకోవడానికి కృపను ఆయన అనుగ్రహించారని వాక్యం ద్వారా అర్థం చేయబడుతుంది. But who are the people who are not given to know? అయితే ఎవరికి అర్థం చేసుకోబడడం అనేది లేదు అనేది కూడా తెలియచేయబడుతుంది. Maybe many people are saying they are non-believers. మనలో చాలా మంది బహుశా అవిశ్వాసులకు ఇది అర్థం కాదేమో అని అనుకుంటూ ఉంటాం. But is it written in the Bible like that? అంటే బైబిల్ అలా రాయబడిందా? అవిశ్వాసులకు తెలియదు, విశ్వాసులకు మాత్రమే తెలుస్తుందని రాయబడిందా? I will give you one hint. Let's go to Matthew chapter 7, verse 21. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. Amen. According to this verse, Jesus said, not everyone who says to me, Lord, Lord, can enter the kingdom of heaven. ఈ వాక్యం ప్రకారం ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడని వాక్యం చెప్తా ఉంది. Then who can call Jesus Lord, Lord? Is it non-believer? Is it Hindu people? Is it Muslim people? Is it Buddhism people? Or is it believer? మరి వాక్యం ప్రకారం
యేసుక్రీస్తు వారిని ప్రభువా ప్రభువా అని పిలిచేటువంటి వారు ఎవరు? అవిశ్వాసులైన వారు పిలుస్తారా? ముస్లిమ్స్ అయిన వారు కానీ, హైందవులైనటువంటి వారు కానీ, క్రైస్తవులైన వారు ఎవరు పిలుస్తారు ప్రభువా ప్రభువా అని యేసుక్రీస్తు వారిని? యేసుక్రీస్తు ప్రభువుని నమ్మిన వారు. So we could understand the Christian, the believers, they are calling Jesus Lord, Lord. క్రైస్తవులు విశ్వాసులైనటువంటి వారు దేవుణ్ణి యేసుక్రీస్తు వారిని ప్రభువా ప్రభువా అని పిలుస్తుంటారు. Then now we could understand not every believer can enter the kingdom of heaven. విశ్వాసులైన వారు అందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరని మనకు అర్థమవుతా ఉన్నది. But only those who do the will of God enter the kingdom of heaven. దేవుని చిత్తము జరిగించువారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలుగుతారు. Then who are the people who are not given to know? అయితే వారికి అనుగ్రహించబడలేదు అన్నవారు ఎవరు? So please think about with these two verses. ఈ రెండు వాక్యాలతో ఒకసారి చూద్దాము. About this, we are going to learn the detail in the future lesson. దాని గురించి భవిష్యత్తు పాఠాల్లో మనం దాని గురించి లోతుగా తెలుసుకుందామండి. Then now we have to understand. Then when can we understand these parables? అయితే ఈ ఉపమానాలు మనం ఎప్పుడు అర్థం చేసుకుంటాం అనే దాన్ని మనం అర్థం చేసుకుందాం. Because when you try to read the book of Revelation, the book of prophecy, then it's really hard to understand. అండ్ ప్రకటన గ్రంథం, ప్రవచన గ్రంథాన్ని మనం చదివినప్పుడు అది అర్థం చేసుకోవడం చాలాసార్లు కష్టతరంగా ఉంటుంది. So Bible says there is a appointed time that we can understand the true meaning of the parables. ప్రతి ఒక్క ఉపమానాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఒక నియామక కాలం అనేది ఒకటి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. Then let's go to John chapter 16 verse 25. యోహాను సువార్త 16వ అధ్యాయము 25వ వచనాన్ని చూద్దాం. ఈ సంగతులు గుడార్థముగా చదవండి అన్న. ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్పి తిని, అయితే నేనిక ఎన్నడూను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పబడి వచ్చుచున్నది. Amen. Amen. According to this verse, we could understand these things I have spoken to you in figurative languages, the parables. ఈ వాక్యం ప్రకారం మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే ఈ సంగతులు నేను గుడార్థంగా మీతో చెప్పి తిని. Then an hour is coming when I will no longer speak to you in figurative languages. అయితే కాలము సమీపించబోతుంది, అప్పుడు నేను మీతో గుడార్థముగా మాట్లాడక సమస్తమును తేలిగ్గా మాట్లాడే సమయం రాబోతుందని, స్పష్టంగా మాట్లాడే సమయం రాబోతుందని చెప్పబడుతుంది. But Jesus was saying he will tell us plainly of the kingdom of heaven of the Father God. దేవుని రాజ్యమును గురించి, దేవుని యొక్క రాజ్యం గురించిన విషయాలను దేవుడు స్పష్టంగా తెలియపరచడానికి గడియ వచ్చున్నదని అర్థమవుతుంది. So when Jesus came to the world, at the first coming of Jesus, he was speaking the parables. యేసుక్రీస్తు వారి యొక్క మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు సమస్తాన్ని ఆయన ఉపమాన రీతిగా మాట్లాడుతూ వచ్చారు. So only those who are given to understand, they could understand like the 12 disciples. అయితే ఎవరికైతే అర్థం చేసుకోవడం అనుగ్రహించబడిందో వారు మాత్రం అర్థం చేసుకోగలిగారు. అది 12 మంది శిష్యులై ఉన్నారు. But there are also the people who are not given to understand. అలాగే ఇక లేఖనాలు, ఇక ఉపమానాలు గ్రహించని వారు కూడా ఉన్నారండి. And Jesus said, not every believer can enter the kingdom of heaven, but those who do the will of God and can enter the kingdom of heaven. యేసుక్రీస్తు వారు తెలియపరిచారు, విశ్వాసులు ప్రభువా ప్రభువా అని పిలిచేవారు అందరూ కూడా దేవుని రాజ్యం ప్రవేశించరు, తండ్రి చిత్తము జరిగించేవారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని తెలియపరిచారు. Then now we could understand among the believers there are also the people who are not given to know the secrets of the kingdom of heaven. దాని అర్థం ఏంటంటే విశ్వాసులైనటువంటి వారిలో కూడా దేవుని రాజ్యం గురించినటువంటి ఇక మాటలు అర్థం కాని వారు కూడా ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. Then you might have the question that which kind of people who are not given to know the secrets of the kingdom of heaven among the believers.
మరి విశ్వాసులైనటువంటి వారిలో ఎవరు ఇక దేవుని రాజ్య మర్మాలను గ్రహింపక అర్థం చేసుకోకుండా ఉన్నారు అనేది మనకు ఒక ప్రశ్నగా ఉంటుంది. And Jesus also talking about there is appointed time we can understand the true meaning of the parables. ఉపమానాల యొక్కటువంటి ఒక భావాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సమయం ఉన్నది, ఒక గడియ వచ్చుతున్నదని యేసుక్రీస్తు వారు మనకు తెలియపరుస్తున్నారు. Then when is this time? అయితే ఈ సమయం ఎప్పుడు? Then let's see Matthew chapter 13, 10 to 11. Let's read it again. మత్తయి సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 11 వచనాలు మరొకసారి చదువుదాం. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎదుట మీకు అనుగ్రహింపబడి ఉన్నవి, గాని వారికి అనుగ్రహింపబడలేదు. According to this verse, we could understand there are the secrets of the kingdom of heaven. ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే పరలోక రాజ్య మర్మాలు కలవు అని మనకు అర్థమవుతుంది. So there are two kinds of people, those who are given to know and those who are not given to know. అయితే వాటిని గ్రహించేటువంటి వారు ఉన్నారు, గ్రహించని వారు లేదా వారికి అనుగ్రహించబడిన వారు కూడా ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. Then first of all, we have to understand why it's the mystery and why it's hidden. మొదటిగా ఎందుకు అది మర్మమై ఉంది, అది ఎందుకు మర్మంగా దాచబడి ఉంది అని అర్థం చేసుకుందాం. So it's about kingdom of heaven, and it's because there are the people who hinder God's working. అది దేవుని రాజ్యం గురించి అయి ఉన్నది. అలాగే దేవుని రాజ్యం అభ్యంతరపరచేటువంటి వారు కూడా ఉన్నారు అని మనకు అర్థమవుతా ఉన్నది. So who are these people among the believers? మరి విశ్వాసుల్లో ఎవరు వీరు? ఎవరు దేవుని రాజ్యాన్ని అభ్యంతరపరిచేవారు? ఎవరు వీరు? So we have to understand in the spirit of God and the spirit of Satan, they are all working through the people. దేవుని యొక్క ఆత్మ మరియు సాతాను యొక్క ఆత్మ జనముల ద్వారాగానే కార్యం జరిగిస్తా ఉన్నాయి. And these spirits, they are not seen. So in our eyes, we can only see the people who are used by these two kinds of spirits. అయితే ఈ ఆత్మను ఎవరిని మనం చూడలేం కాబట్టి మనుషులు అనగా సాతాను చేత వాడబడేటువంటి మనుషులు, దేవుని చేత వాడబడే మనుషులను మాత్రమే మన భౌతిక నేత్రాలతో చూడగలుగుతాం. But if you don't understand God's word, we cannot distinguish which one belongs to God and which one belongs to Satan. దేవుని వాక్యాన్ని దేవుని గనక మనం అర్థం చేసుకోకపోతే ఆ యొక్క మాట్లాడే వాక్యం ఏది సాతాను సంబంధమైన వాక్యమో ఏది దేవుని సంబంధమైన వాక్యమో మనం దాని యొక్క భేదాన్ని అర్థం చేసుకోవడం కష్టతరం అవుతుంది. So let's go to Matthew chapter 3 verse 16. మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనినని కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లల నందరినీ వధించెను. Is it Matthew chapter 3:16? మత్తయి సువార్త 3:16 మీరు చదివింది. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చును, ఇదిగో ఆకాశము తెరవబడును, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచును. ఆమేన్. Amen. So it was when John the Baptist, he was giving the water baptism to Jesus. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇస్తున్నటువంటి సందర్భంలో జరిగిన సంఘటన ఇది. Then John the Baptist, he saw God's spirit was descending on Jesus. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను దేవుని ఆత్మ యేసుక్రీస్తు వారి మీదకు దిగి రావడం చూశాడు. So we could understand God's spirit was working through Jesus.
దాని అర్థం దేవుని ఆత్మ యేసుక్రీస్తు వారి ద్వారాగా కార్యం చేస్తుంది అని మనకు అర్థమవుతుంది. Then what about Satan's spirit? మరి అపవాది యొక్క ఆత్మను బట్టి సంగతులు ఏమిటి? Let's go to Luke chapter 22, verse 2. లూకాసు వార్త 22వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఎలాగూ చంపితుమని ఉపాయము వెదుకుచుండిరి. Let's read until 3. 3వ వచనం కూడా చదవనమ్మా. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి until 3. Okay. So when you read this verse, then we could understand how Judah Iscariot, how he betrayed Jesus. ఈ వాక్యాన్ని మనం చదివినప్పుడు ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారిని ఎలాగ తిరస్కరించాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. So verse 3 it says, Satan entered into Judas, who was called Iscariot and belonging to the number of the 12. 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యూదాలోనికి సాతానిక ఆత్మ ఎలాగ ప్రవేశించింది అనేది ఇక్కడ తెలియచేయబడతా ఉంది. When Satan entered into this Judas Iscariot, he started to think how he could betray Jesus, sell Jesus. ఎప్పుడైతే సాతానిక ఆత్మ ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించిందో యేసుక్రీస్తు వారిని ఎలాగ తిరస్కరించాలి, యేసుక్రీస్తు వారిని ఎలా అమ్మివేయాలి అని ఆలోచించడం మొదలు పెట్టాడు. Let's read verse 4 to 5. 4-5 వచనాలు కూడా చదువుదాం. కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగించవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడెను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జన సమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం వెతుకుచుండెను. Amen. Then verse 4 and 5, then this Judas Iscariot, he discussed with the chief priests and officers how he might betray Jesus. ఈ 4-5 వచనాల ప్రకారం ఇస్కరియోతు యూదా ఎలాగా దేవుణ్ణి శాస్త్రుల పరిచయలకు అమ్మివేశాడు అనేది మనకు అర్థమవుతా ఉంది. And he got the money. దాని ద్వారా ధనాన్ని సంపాదించాడు. So how it happened? అది ఎలాగ జరిగింది? Because Satan entered into him. కారణం ఏంటంటే సాతాను ఇస్కరియోతు యూదాలోనికి ప్రవేశించింది. Then which kind of person Satan is using? సాతాను ఎటువంటి యొక్క మనుషులను వాడుతున్నాడండి? Do you still think it's non-believer? They are used by Satan's spirit? అవిశ్వాసులైన వారు సాతానిక ఆత్మ చేత వాడబడుతున్నారని ఇంకా మీరు నమ్ముతున్నారా? Judas Iscariot, was he believer or was he non-believer? అండి ఇస్కరియోతు యూదా అవిశ్వాసి ఉన్నాడా విశ్వాసి ఉన్నాడా? He was believer and even he was chosen as one of the 12 disciples. ఆయన విశ్వాసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 12 మంది అపోస్తులతో ఒకడుగా పోల్చబడిన వాడుగా, యేసుక్రీస్తు శిష్యులతో పోల్చబడిన వాడు అన్నాడు. As you know, Judas Iscariot, he was in charge of accounting money at the time. ఆ సమయంలో ఇస్కరియోతు యూదా ధనం మీద అధికారం కలిగిన వాడై ఉన్నాడు కూడా. Then you can also think about it. If you want to hire someone who can be in charge of accounting of your property, then which kind of person do you want to choose? ఏండి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఏదన్నా ఒకటి కొనాలి లేదా ఏదన్నా ఒకటి మీరు చేయాలన్నప్పుడు ధనం మీద అధికారం అనేది ఎటువంటి వ్యక్తికి మీరు ఇస్తారు? Foolish one or smart one? అంటే అజ్ఞాని అయినటువంటి వారికి ఇస్తారా, జ్ఞానం కలిగిన వారికి ఇస్తారా? Christian or non-Christian? జ్ఞానం కలిగిన వారికి. అండి మరి క్రైస్తవుడిగా అవిశ్వాసకై ఉన్నదా చూడండి. Which one do you want to hire? A person who is smart and Christian or a person who is not Christian and who is non-believer?
ఏమండి Because of జ్ఞానం his smart and Christian. జ్ఞానం కలిగినటువంటి క్రైస్తవునా లేకపోతే జ్ఞానమైనటువంటి వ్యక్తినా మీరు ఎన్నుకునేది ఎవరిని ఎన్నుకుంటారు? జ్ఞానం కలిగిన వ్యక్తిని. So as you can see, even the smart one and Christian and even one of Jesus' disciples, he was used by Satan's spirit. జ్ఞానం కలిగిన వారు క్రైస్తవుడు అయినటువంటి వాడు కూడా దేవుని యొక్క సాతాను యొక్క ఆత్మ చేత వాడబడ్డాన్ని మనకు అర్థం చేయబడుతుంది. Even this kind of smart and Christian and even one of Jesus' disciples was used by Satan. Then what about us? సార్ వాయిస్ వినట్లేదు సార్. యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి వాడు కూడా సాతాను చేత వాడబడ్డాడు అని అంటే మరి మన పరిస్థితి ఏంటండి? Are you sure you are not used by Satan's spirit? అంటే సాతాను యొక్క ఆత్మ చేత మనం నడిపించబడడం లేదు అని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? We really need to think about it according to the Bible. బైబిల్ ప్రకారం ఒకసారి మనం దాన్ని ఖచ్చితంగా ఆలోచించాలండి. Then why was this Judas Iscariot, one of Jesus' disciples, was used by Satan's spirit? మరి ఇస్కరియోతు యూదా అనగా యేసుక్రీస్తు వారి శిష్యుడైనటువంటి వాడు ఎందుకు సాతాను చేత వాడబడ్డాడు? We really need to think about it, and then we can get the answer in the future lessons too. దాని గురించి మనం ఖచ్చితంగా ఆలోచించినప్పుడు దాని సమాధానం అనేది భవిష్యత్తు తరగతుల్లో మనకు అర్థమవుతుంది. So we can understand there are the enemies of God and enemies of God's people. So God want to hide God's secret from them. సాతాను యొక్క శత్రువులు దేవుని యొక్క శత్రువులు దేవుని యొక్క మర్మాన్ని దాచబడడం గురించి తెలియచేయబడతా ఉంది. So we have to understand this first. ఈ వాక్యాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. So even let's go to Colossians chapter 2 verse 2 to 3. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. 2వ అధ్యాయం 2 నుంచి 3 వచనాలు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆనయందే గుప్తమై ఉన్నవని. Amen. According to this, yes. 1 minute. They are sending message that some people are not hearing our voice. Okay. Can you explain that? అయ్యా దయచేసి మీలో ఎవరికన్నా మా మాట వినపడడం లేదా? కొంతమంది మెసేజ్ పెడుతున్నారు. అందరికి వినపడుతుందా? అయ్యా ఒకవేళ ఎవరికన్నా వినపడడం లేదు అని అంటే బహుశా మీ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఇక్కడ చాలా మందికి వినబడుతుంది. కాబట్టి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు తర్వాత మీకు రికార్డింగ్ వీడియో పంపిస్తారు కదా, అది మీరు వినడానికి ప్రయత్నం చేయండి. Yes, ma'am. Okay. Can we continue? Yes, ma'am. Okay. Please be on mute. Oh my God. అయ్యా దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. Thank you. Okay, so let's continue. So according to this Colossians chapter 2 verse 2 to 3, we could understand there is a God's mystery. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 2 నుంచి 3 వచనాల్లో దేవుని మర్మం అనేది ఒకటి కలదు అని మనకు అర్థమవుతుంది. It says it was Jesus Christ himself. ఆ మర్మము క్రీస్తు యేసయ్య ఉన్నారు. Then what does it mean? మరి దాని అర్థం ఏంటి? When you see the Old Testament, then it's also the prophecy. There are also the prophecies of the Old Testament. పాత నిబంధన మనం చూసినప్పుడు పాత నిబంధన యొక్క ప్రవచనాలను మనం అర్థం చేసుకోవచ్చు. From book of Isaiah until book of Malachi. యెషయా గ్రంథం నుంచి మలాకి గ్రంథం వరకు there are prophecy books. ప్రవచన గ్రంథాలు కలవు. Then these prophecies are all about the mystery of God, which is Jesus. ఈ ప్రవచనాలన్నీ కూడా యేసుక్రీస్తును గురించినటువంటి మర్మాలై ఉన్నవి. Let's go to John chapter 5 verse 39.
యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం చూడండి ఒకసారి. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరే నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. లేఖనమునందు మీకు నిత్యము కలదని తలంచుచు నాన్ని బోధించుచు అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఆమేన్. Amen. So according to this verse, John chapter 5:39, we could understand Jesus was the secret of God. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం ప్రకారము యేసుక్రీస్తు వారు దేవుని యొక్కటి మర్మమై ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. So at that time, people were thinking they could find the eternal life because God promised about it. So they were reading the Bible. వారు బైబిల్ చదువుతూ దేవుని యొక్క మర్మాలను గురించి అర్థం చేసుకుందామని వారు బైబిల్ చదువుతున్నారు ఆ సమయంలో. But it says actually it's all about Jesus Christ. అయితే వాక్యం ఏమంటుందంటే లేఖనములు అన్ని కూడా ఆయనను గురించే తెలియపోస్తున్నాయి, సాక్ష్యం ఇస్తున్నాయి, తెలియచేయబడుతుంది. Then what did Jesus do when he came to the world? మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? Let's go to Luke chapter 24 verse 44. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనం చూడండి. లూకాసు వార్త 24:44. అంతటా ఆయన గ్రంథంలోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెను. నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి. ఆమేన్, ఆమేన్. Only 44. So according to this verse, we could understand when Jesus came to the world, he fulfilled all the prophecies of the Old Testament. ఈ వాక్యం ప్రకారం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు పాత నిబంధన యొక్క ప్రవచనాలన్నీ కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చారని మనకు అర్థమవుతోంది. So Moses spoke from Genesis until the Deuteronomy, 5 books, and Psalms, and also prophecy books that are all about Jesus. మోషే ఆదికాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు, ఆ తర్వాత కీర్తనలే కానివ్వండి, ప్రవచనాల గ్రంథాలే కానివ్వండి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తుని గురించి తెలియపరుస్తూ వస్తున్నాయి. Then what was hidden in the Old Testament? పాత నిబంధనలో ఏమి మర్మమై ఉన్నది అని అంటే, let's see one example. Let's go to Isaiah chapter 53, 7 to 8. ఒక ఉదాహరణ చూద్దాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7 నుంచి 8 వచనాలు చూద్దాం. దౌర్జన్యము నొందినను బాధింపబడునను తెరవలేదు. మౌనంగా నున్నట్టు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అంతేనా? Finish until 8. Finish until 8, 7 and 8. Yes, ma'am. Okay. So we could understand there is the lamb written in this book of Isaiah. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయము 7 నుంచి 8 వచనాల్లో గొర్రె పిల్లను గురించి తెలియపరచబడి ఉంది. But if you think this literal, the animal lamb, then it doesn't make sense. ఏంటి ఇది సహజంగా గొర్రె పిల్లను గురించి మనం ఆలోచించినట్లయితే అది మనకి ఏమాత్రం కూడా అర్థమై ఉండదు. But we now we know this lamb was Jesus Christ. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఈ గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారై ఉన్నారు. So but let's think about 2000 let's think about when the time of Isaiah. యెషయా యొక్క కాలం గురించి మనం ఆలోచించినట్లయితే
So this book of Isaiah was written 700 years before Jesus was born. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించక ముందు 400 సంవత్సరాల ముందు ఈ గ్రంథం అనేది రాయబడి ఉన్నది. Then let's imagine at the time when the people read this book of Isaiah. ఆ సమయంలో జనాలు యెషయా గురించి చదివిన దాని గురించి మనం అర్థం చేసుకున్నట్లయితే then they were reading this lamb. వారు యొక్క గొర్రె పిల్లను గురించినటువంటి మాటలు వాళ్ళు చదువుతూ ఉన్నప్పుడు Then they might think about the animal lamb. వారు బహుశా నిజంగా గొర్రె పిల్లను గురించి అర్థం చేసుకుని ఉంటారేమో. And let's imagine now 700 years passed. ఇప్పుడు 700 సంవత్సరాలు గడిచిపోయింది. So Jesus came and Jesus spoke these parables. యేసుక్రీస్తు వారు వచ్చి యేసుక్రీస్తు వారి యొక్క ఉపమానాలు ఈ ప్రవచనాలు మాట్లాడుతూ వచ్చారు. But as we just mentioned before, what did Jesus do when he came to the world? మనకు ఇక్కడ వాక్యం తెలియపరచబడినప్పుడు ఆయన ఎలాగ ఈ లోకానికి వచ్చారో మనకు అర్థం చేయబడుతుంది. Jesus fulfilled all the prophecies written in the Old Testament. ప్రవచనాలన్నీ కూడా పాత నిబంధనలో రాయబడి ఉన్నవని తెలియచేస్తున్నారు. అవన్నీ కూడా ఆయనలో నెరవేర్చబడుతూ వచ్చాయి. So he understood what is the true meaning of lamb. గొర్రె పిల్ల యొక్క నిజమైన భావం ఏంటనేది ఆయన తెలియపరిచారు. Before he was born, people were thinking about the real lamb, the physical lamb. ఆయన ఈ లోకంలో జన్మించక ముందు నిజంగానే భౌతిక సంబంధంగానే గొర్రె పిల్లను గురించి వారు ఆలోచించున్నారు. But after 700 years later, when Jesus was born, and when he explained, people could understand actually true meaning of the parable, this lamb was Jesus Christ himself. 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ యొక్క గొర్రె పిల్ల అయి ఉన్నారని, లేఖనాలు నెరవేర్పు ఆయన అయి ఉన్నారని అర్థం చేయబడింది. Then now we could understand when we can understand this true meaning of the parable. ఈ ఉపమానాలు మనము ఇక ఉపమానం యొక్క భావం నిజం భావాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోగలిగాం. First of all, we have to understand these parables are about the prophecy and promise for the future time. ఈ ఉపమానాలు అనేవి భవిష్యత్తు తరంను గురించినటువంటి ప్రవచనాలు అయి ఉన్నవి అని మనకు అర్థమవుతూ ఉన్నది. So people, they have to wait until these prophecies are fulfilled. ఈ ప్రవచనాలు నెరవేరేంత వరకు జనాలు వారు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉన్నదండి. Then when these prophecies are fulfilled, there must be the physical appearance. ఈ ప్రవచనాలు నెరవేర్చబడినప్పుడు దాని యొక్క భౌతిక కనుమరుపులే భౌతికంగా వాటి నెరవేర్పును మనం చూడగలుగుతాం. So for example, in the book of Isaiah, there was the parable about lamb. యెషయా గ్రంథంలో గొర్రె పిల్లను గురించినటువంటి ఒక ఉపమానం ఉన్నది. So before, when people read this lamb, then they were thinking about animal lamb. వారు జనాలు దాని గురించి ఆలోచించినప్పుడు అది భౌతికంగా గొర్రె పిల్ల అయి ఉన్నదేమో అని వారు ఆలోచించి ఉన్నారు. But it was the covenant for the future time. భవిష్యత్తు తరమును బట్టి అది ఒక నిబంధన అయి ఉన్నది అని అనుకున్నారు. So when this covenant was fulfilled, then this lamb actually was the Jesus Christ. ఎప్పుడైతే ఆ నిబంధన నెరవేర్చబడుతుందో ఆ నిబంధన ప్రకారం ఆ గొర్రె పిల్ల యేసుక్రీస్తు వారు అయి ఉన్నారు. So only Jesus, because he fulfilled this prophecy, only Jesus he could explain. ఆయన ప్రవచనాలు నెరవేర్చగలిగిన వారు అయి ఉన్నారు గనుక ఆయన దాన్ని మనకు తెలియపరచగలిగి ఉన్నారు. So now we could understand when we can understand this true meaning of the parables. ఇక ఉపమానం ఏంటంటే నిజమైన భావాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోగలిగాం. So it is when the prophecies are fulfilled. ఇది ప్రవచనాలు నెరవేరినటువంటి సమయం అయి ఉన్నది. Then let's read John chapter 1:29. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. Amen, amen.
So this was when John the Baptist, he was testifying to Jesus. ఇది బాప్తిసం ఇచ్చారండి యోహాను యేసుక్రీస్తు వారిని గురించి తెలియపరుస్తున్నప్పుడు ఇది ఇక లేఖనము రాయబడి ఉన్నది. So John the Baptist, he could recognize Jesus as the Lamb of God. బాప్తిసం ఇచ్చారండి యోహాను యేసుక్రీస్తు వారిని దేవుని గొర్రెపిల్లగా గుర్తెరిగాడు. Then let's read one more verse, Isaiah chapter 28, verse 16. యెషయా గ్రంథము 28:16 చూద్దాం. ప్రభువు యెహోవా ఎలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. Amen. According to this verse, we could understand there was the prophecy of God. ఈ వచనాల ప్రకారము దేవుని యొక్క ప్రవచనాలు మనకు అర్థమవుతా ఉన్నది. About a stone. అది ఒక రాయిని గురించినటువంటి ప్రవచనము. God was saying, I am laying in Zion a stone, a tested stone. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. So at the time when people they were reading this book of Isaiah, then they were thinking about the physical stone. ఆ సమయంలో యెషయా గ్రంథాన్ని చదివేటువంటి వారు భౌతిక సంబంధమైనటువంటి రాయిని గురించి వారు ఆలోచిస్తున్నారు. But we have to understand this is the parable, this is the prophecy for the future time. ఇది భవిష్యత్తు తరమును బట్టినటువంటి ఒక ప్రవచనము, ఉపమానం అని మనం అర్థం చేసుకోవాలండి. Then actually what was the true meaning of this stone? ఇక రాయిని గురించినటువంటి నిజమైన భావం ఏంటి అని అంటే, let's go to 1 Peter chapter 2 verse 4. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-6 వచనాలు చూడండి. ఈ మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడదై అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై, ఏలైనా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. Only 4? Okay. So according to this verse, we could understand actually Jesus was this stone. ఈ వాక్యం ప్రకారం యేసుక్రీస్తు వారు రాయి అయి ఉన్నారు అని మనకు అర్థమవుతా ఉన్నది. So he was called as the precious stone in God's eyes. దేవుని యొక్క దృష్టిలో ఆయన అమూల్యమైనటువంటి రాయిగా పోల్చబడుతూ వచ్చాడు. But at that time, people could not understand true meaning of the stone means Jesus Christ himself. ఆ సమయంలో చాలా మంది యేసుక్రీస్తు వారే ఆ మూలరాయి ఉన్నారని జనాలు అర్థం చేసుకోలేకపోయారండి. But only after Jesus came and when he explained about the true meaning of the stone, people start to understand. ఇక రాయిని గురించి నిజమైనటువంటి భావం వారు అర్థం చేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత రాయిని గురించిన నిజమైన భావాన్ని వారు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. Then now we have the book of Revelation as the book of prophecy in the New Testament. ఇప్పుడు ప్రకటన గ్రంథం అనేది నూతన నిబంధనలో ఉన్నటువంటి ప్రవచనం అనేది మనకు తెలియచేయబడతా ఉన్నది. Then what are the secrets of heaven in the book of Revelation? ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి మర్మాలు ఏమై ఉన్నదో మనం అర్థం చేసుకుందాం. So according to the book of Revelation, there are 3 mysteries. ప్రకటన గ్రంథం ప్రకారము ప్రకటన గ్రంథంలో 3 మర్మాలు ఉన్నాయండి. One of the mysteries, let's go to Revelation chapter 1 verse 20. వాటిలో ఒక మర్మం ఉన్న వాటిని వీటి వెంట కలుగబో అనగా నా కుడి చేతిలో నీవు చూచి 7 నక్షత్రముల గూర్చి మర్మములను ఆ 7 సువర్ణ దీపస్తంభములను సంగతియు రాయను. ఆ 7 నక్షత్రములను 7 సంగములను తోతలను ఆ 7 దీపస్తంభములను 7 సంగములు.
Amen. Finish? Oh, amen. According Yes. to this verse, we could understand one mystery. It's about 7 stars and 7 golden lampstands. ఈ వాక్యం ప్రకారము ఒక మర్మం ఏంటి అని అంటే 7 నక్షత్రాలు 7 దీపస్తంభాలు అనేది ఒక మర్మం అని మనకు అర్థమవుతుంది. Oh, then what does it mean? దాని అర్థం ఏంటి? Oh, we have to understand there are many parables written in the book of Revelation. అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది. Oh, and now many of you, I believe many of you have read about this book of Revelation. మీరు అనేక మంది ప్రకటన గ్రంథాన్ని చదివి ఉన్నారు. Oh, so you find out that it's really hard for you to understand true meaning inside. దానిలో ఉన్నటువంటి నిజమైన భావాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టతరంగా ఉంటుందని మనకు అర్థమవుతుంది. Oh, then let's read one more verse, Revelation chapter 17, verse 7. మరొక వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ఆ దూత నాతో ఇట్లా నేను నీవేళ ఆశ్చర్యపడితివి ఈ స్త్రీని గూర్చిన మర్మమును 7 తలలను 10 కొమ్ములను కలిగిన దాన్ని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను. Amen. According to this verse, there is another mystery. It's about the prostitute and beast having 7 heads and 10 horns. ఈ ప్రవచనం ప్రకారము 7 తలలు మరియు 10 కొమ్ములు కలిగినటువంటి ఒక జంతువు దానిపైన కూర్చున్నటువంటి వేశ్య మహాబబులోన్ అనే వేశ్య మర్మమై ఉన్నది. Oh, then now you have to think why it's mystery, and if it's మరి mystery, ఎందుకు what is it మర్మమైంది about? అని మనం అర్థం చేసుకోవాలి. Then what is అది this ఎందుకు about? మర్మమై ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. Oh, so we have అది to ఏమై ఉన్నది? understand why it's written in the book of Revelation. అది ఎందుకు ప్రకటన గ్రంథంలో రాయబడింది మనం అర్థం చేసుకోవాలి. Oh, and what is the true meaning inside? దానిలోని భావం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. Because if we think this literally, we never seen these kind of beasts in the world. దాన్ని భౌతికంగా మనం ఆలోచించినట్లయితే దాన్ని లోకంలో ఉన్నటువంటిది మనకు అర్థం కాదండి. Oh, have you ever seen the beast having 7 heads and 10 horns in the world? అండ్ ఎక్కడన్నా ఒక మృగము 7 తలలు 10 కొమ్ములు కలిగి ఉండడం మీరు చూసారా? Oh, No, no. so it doesn't No. exist. So if we think this literally, then we cannot understand true meaning inside. భౌతికంగా దాని గురించి మనం ఆలోచించినట్లయితే దాని యొక్క భావం మనకు లోపల దాని భావం మనకు అర్థం కాదండి. Oh, then let's read one more verse, Revelation chapter 10, verse 7. ప్రకటన గ్రంథంలో ఇంకొక మర్మం ఉందండి. అది ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు ఘోర పోగుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. Amen. Amen. According to this verse, we could understand about secret of the 7th trumpet. అది 7వ బూరను గుర్చినటువంటి మర్మం అని మనకు అర్థం చేయబడతా ఉంది ఈ వాక్యం ప్రకారం. Oh, then here it says, when he is about to sound, then the mystery of God is finished as he preached it to his servants, the prophets. దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మం అనేది తెలియచేయబడుతుంది ఇది. Oh, so about the 7th trumpet, Apostle Paul he also mentioned about the last trumpet. ఈ 7వ బూరను గురించినటువంటి మర్మము ఇక చివరి అధ్యాయంలో అది రాయబడి ఉన్నది. Let's go to 1 Corinthians chapter 15, verse 51 to 54. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ యొక్క లేఖనాల గురించి తెలియచేయబడిందండి. మొదటి కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 51వ వచనాన్ని చూడండి. ఇదిగో మీకు ఒక మర్మము ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఆమేన్. Amen.
So according to this verse, Apostle Paul, he mentioned about the mystery of the last trumpet. ఈ వచనం ప్రకారము 7వ బోర కడబోరను గుర్చినటువంటి మర్మమును గురించి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో ఇక పత్రిక ద్వారా తెలియపరిచాడు. When the last trumpet sounds, then we will change suddenly. కడబోర మ్రోగగానే మన కనురెప్పపాటులో మార్పు నొందుదము. Then we can get eternal life. మన నిత్య జీవాన్ని పొందుకుంటాం. So if we really want to receive God's blessing about kingdom of heaven and eternal life, then we have to know these secrets. దేవుని రాజ్యంను గుర్చినటువంటి మర్మము, దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఇక కడబోరను గుర్చినటువంటి మర్మం మనం అర్థం చేసుకోవాలి. Then how these secrets are related to God's tabernacle? ఈ విషయాలు ఎలాగా దేవుని యొక్క గుడారానికి పోల్చబడి ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. About this tabernacle, as we know, in the time of Moses, he constructed this tabernacle in the physical world according to the pattern God showed. మోషే దేవుడు తనకు కనపరిచినటువంటి మాదిరి చొప్పున భౌతిక సంబంధంగా ఈ లోకంలో దేవుని యొక్క గుడారాన్ని నిర్మించాడు. Then why it's important for us to know about this tabernacle? ఇక గుడారమును గుర్చినటువంటి విషయం ఎందుకు ప్రాముఖ్యమైనది అని అంటే because according to the Bible, tabernacle is God's house. వాక్యానుసారంగా గుడారం అనేది దేవుని యొక్క నివాస స్థలమై ఉన్నది. So that's why God commanded Moses to construct this tabernacle, God's house, as God showed him. మోషే దేవుడు తన కనపరిచినటువంటి ప్రకారము ఇక గుడారమును దేవుడు నిర్మించమని తెలియపరిచాడు. Then it's God's house. Then what does it mean? It's about kingdom of heaven. అది దేవుని నివాస స్థలం అయ్యింది అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నివసించే స్థలము దేవుని రాజ్యం అయి ఉన్నది. So because Moses established this tabernacle, God's house, in the physical world on earth, so it's the kingdom of heaven on earth. మోషే భౌతిక సంబంధమైనటువంటి లోకములో దేవుని యొక్క రాజ్యమును భౌతికంగా నిర్మించిన కోణంలో కనపరచబడతా ఉన్నది. So we have to understand this, and even about this Hebrew chapter 8, it is copy and shadow. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ఇది పరలోక సంబంధమైనటువంటి ఛాయాచిత్రమై ఉన్నదని మనకు తెలియచేయబడతా ఉన్నది. Then what does it mean? Why it's called as copy and shadow? అది ఎందుకు నకలుగాను ఛాయగాను పిలువబడింది? దాని యొక్క భావం ఏంటి అని అంటే So when you think about the shadow, then it means there must be reality of this shadow. మనము దాని యొక్క ఛాయను గురించి మనం ఆలోచించినప్పుడు దాని యొక్క నిజత్వం అనేది ఒకటి ఉంటుంది అని అర్థమవుతుంది. So for example, when I promise to meet you in person, but during the day I just first meet your shadow, and when I feel really happy when I see your shadow and I say hello to your shadow, hi, hello, then how would you feel it? అంటే నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు మీకు హాయ్ అని చెప్తానా లేకపోతే మీ నీడకు హాయ్ అని చెప్తానా? మీ నీడను చూసి బాగున్నారా, ఎలా ఉన్నారు అని చెప్పేసి నేను మీ నీడతో మాట్లాడతానా? So you would feel I am here, why you are saying hello to my shadow? మీరేమంటారంటే నేను ఇక్కడ ఉంటే నువ్వు నా నీడ చెప్తున్నావు ఏంటి అని మీరు అంటారు. So you will call me crazy. నీకేమైనా పిచ్చి పెట్టిందా? So we have to understand if there is the shadow, it means there must be reality of this shadow. ఈ నీడ యొక్క నిజత్వం అనేది ఒకటి ఉంది అని మనకు అర్థమవుతా ఉన్నది. Then what is more important, shadow or the reality? ఏది చాలా ముఖ్యమైనది, ఛాయ లేకపోతే నిజత్వమా? Of course we could understand reality is more important. నిజత్వం అనేది కదా, వాస్తవం అనేది నిజమైనది, అది గొప్పదై ఉన్నది. Then if this tabernacle is copy and shadow for this reality, then what is this reality? ఇక గుడారం అనేది నిజత్వం అయి ఉన్నప్పుడు ఆ నిజత్వం ఏమై ఉన్నది?
So we must understand this tabernacle actually the parable and prophecy for the future time. ఇక గుడారం, ప్రత్యక్ష గుడారం అనేది భవిష్యత్తు కాలమును బట్టినటువంటి ప్రవచనము, ఉపమానం అని మనకు అర్థం చేసుకోవాలండి. Then we have to understand it's about the secret of heaven because this tabernacle is where God is. ఇది దేవుని రాజ్యంను గుర్చిన, పరలోక రాజ్యం గుర్చినటువంటి ఒక మర్మాలు అనగా దేవుని యొక్క నివాస సంబంధం గుర్చిన మర్మాలు అయి ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. About this tabernacle, it's also written in the book of Revelation. ఇక ప్రత్యక్ష గుడారం గురించి ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. Let's go to Revelation chapter 15 verse 4 to 5. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలు చూద్దాం. వారు ఘనమైనవి, దేవా, ఆశ్చర్యమైనవి, యుగ యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరిచిన వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అటు తరువాత నేను చూడగా సాక్షపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ఆమేన్. Amen. So according to this verse, there is the prophecy about the temple of the tabernacle of the testimony. గుడారపు సంబంధమైన, సాక్ష్యపు గుడారపు సంబంధమైన ఆలయం అనేది ఇక వాక్యంలో మనకు కనబడతా ఉన్నది. What is this according to this book of Revelation? ఈ ప్రకటన గ్రంథం ప్రకారము ఇది ఏమై ఉన్నది అని అంటే, because it's God's tabernacle, so we could understand this is God's house, kingdom of heaven. ఇది దేవుని యొక్క గుడారమై ఉన్నది కనుక దేవుని రాజ్యమై ఉన్నది. And this is the place where all nations come and worship before God. ఇది జనములందరూ కూడా వచ్చి దేవుని ఆరాధించేటువంటి యొక్క సమయము ప్రాంతమై ఉన్నది. Then now we could understand this is the place we need to find at the second coming of Jesus. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో ఈ స్థలాన్ని మనం అర్థం చేసుకోవాలని అర్థమవుతోంది. Then shouldn't we know about this tabernacle? మరి ఇక గుడారమును గురించి మరి తెలుసుకోవాలా లేదంటారా? And shouldn't we know about where it would be? అది ఎక్కడ ఉందో మనకు అర్థం చేసుకోవాలి కదా. So next one, why do we need to know this revelation and the mysteries? మరి ఇక ప్రకటన గ్రంథము దాని యొక్క మర్మాలను మనం ఎందుకని తెలుసుకోవాలి అని అంటే, let's go to John chapter 14 verse 29. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందు మీతో చెప్తున్నా. This is what Jesus said. This is what Jesus said. Now I have told you before it happened. ఈ సంగతులు సంభవించక మునుపే నేను మీకు తెలియపరిచానని యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. It's about the prophecy. అది ప్రవచనం అయి ఉన్నది. Then this has the time to fulfill. అంటే అది నెరవేర్చబడేటువంటి ఒక సమయం ఉంది. So when it is fulfilled, then you may believe. దయచేసి దాన్ని మీరు నమ్మేటువంటి, అది నెరవేరినప్పుడు మీరు నమ్మాల్సి ఉన్నది. This is the reason why Jesus gave us the book of Revelation, the new covenant. ఇది ప్రకటన గ్రంథమును గురించి యేసుక్రీస్తు వారు ఇచ్చిన నిబంధన గురించిన మాటలై ఉన్నాయి. Then Revelation chapter 1 verse 3. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం సమయము సమీపించినప్పుడు కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారు ధన్యులు. ఆమేన్. Okay, so Revelation chapter 1 verse 3, those people, this is the book of prophecy, and those people who keep this word, they will get blessed. ఇది ప్రకటన గ్రంథం అనేది ప్రవచన గ్రంథం అయి ఉన్నది. ఈ ప్రవచన వాక్యాలను చదివిన వాడు, వాటిని గ్రహించినటువంటి వాడు ధన్యుడు అని వాక్యం తెలియపరుస్తా ఉన్నది. Then
Revelation chapter 22, 18 to 19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జన వృక్షములలోను పరిశుద్ధ పట్టణములోను జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయును. ఆమేన్. Amen. According to this verse, this book of Revelation says, those people who add to or subtract from the book of Revelation, the book of prophecy, then they cannot enter the kingdom of heaven, but they will get punished. ఈ యొక్క వాక్య ప్రకారము ఇక ప్రకటన గ్రంథం గురించినటువంటి మాటల్లో ఎవరైనా దీనికి ఏదైనా కలిపినట్లా లేదా దీనిలోంచి ఏదైనా తీసివేసినట్లయితే వారు దేవుని చేత శిక్షించబడుతున్నారని తెలియచేయబడతా ఉంది. Then who are these people? Those who add to or subtract from the book of Revelation. ప్రకటన గ్రంథంలో మరి ఇక సంగతులను కలిపిన వారు లేదా దాన్ని తీసిన వారు ఎవరై ఉన్నారు? Because they don't know, they don't understand the true meaning inside the book of Revelation. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి నిజమైన భావాన్ని వారు అర్థం చేసుకోలేదు కాబట్టి That's why they add their idea to this book of Revelation. ఈ ప్రకటన గ్రంథానికి వారి యొక్కటువంటి ఆలోచనలను వారు కలపడం జరుగుతూ వచ్చింది. And because they don't know about this book of Revelation, so even they don't learn, they don't teach. ఈ ప్రకటన గ్రంథం గురించి వారు అర్థం చేసుకోలేదు కాబట్టి వారు అర్థం చేసుకోరు, వారు నేర్చుకోరు, వారు బోధించరు కూడా. So this is what Jesus said. యేసుక్రీస్తు వారు తెలియపరిచినటువంటి సంగతులు ఇదేంటి? Then isn't it so important for us to know this book of Revelation? మరి ఇక ప్రకటన గ్రంథం అనేది అర్థం చేసుకోవడం మరి మనకు ముఖ్యమా కాదండి? And there are three mysteries written in the book of Revelation. ప్రకటన గ్రంథంలో 3 మర్మాలు అనేది రాయబడి ఉన్నాయి. Jesus said, this secret of the kingdom of heaven. దేవుని రాజ్యంను గుర్చినటువంటి యొక్క మర్మము. And to enter the kingdom of heaven, we must know the secrets of the kingdom of heaven. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అని అంటే దేవుని రాజ్యం యొక్క మర్మాన్ని కూడా మనం అర్థం చేసుకోగలిగిన వారమై ఉండాలి. But these secrets are about the prophecy written in parables. ఈ మర్మాలు ప్రవచనాలు మర్మయుక్తంగా రాయబడినటువంటి ఒక మర్మాలు అయి ఉన్నవి. So now we have the new covenant which Jesus made. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకు చేసినటువంటి ఒక నిబంధన మనం కలిగి ఉన్నాం. And this is the book of Revelation, which is the book of prophecy. అది ప్రకటన గ్రంథము ప్రవచన గ్రంథమై ఉన్నది. So that's why through this time we are going to learn all about the secrets of heaven, book of Revelation. ఈ సమయంలో మనం ప్రకటన గ్రంథము దాని యొక్క మర్మాలను మనం నేర్చుకోబోతా ఉన్నాం. So I hope all of us never miss the classes. మీరందరూ కూడా తరగతిని ఏమాత్రం కూడా మిస్ అవ్వకుండా జాయిన్ అవుతారని నేను నమ్ముతున్నానండి. But when you miss the class, please watch the recording video. మీరు ఇక తరగతిని మిస్ అయినప్పుడు దయచేసి రికార్డింగ్ వీడియోని వినండి. And do not be late for the class. దయచేసి తరగతికి మీరు ఆలస్యం అవ్వద్దండి. Then now I hope all of us can understand. ఇప్పుడు మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. So don't share. Thank you. దయచేసి ఎవరు ఏదో షేర్ చేస్తున్నట్టున్నారు. Okay. Then today's lesson is until here. ఈ రోజు పాఠం ఈ రోజు ఎక్కడ వరకేనండి? Is there any announcement? ఏమైనా ప్రకటనలు తెలియపరచాలా? Then if we don't receive any questions during the class. దయచేసి గమనించండి, తరగతి జరుగుతున్నప్పుడు మేము ఎటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం అనేది జరగదండి. Because now it's normal for you to have the questions, doubts. ఇప్పుడు సందేహాలు ప్రశ్నలు రావడం అనేది మనకు సహజమే. But the more you learn, then the more answers you will get.
మీరు నేర్చుకునే కొద్దీ సమాధానాలని నివృత్తి అవుతుంటాయండి. ప్రశ్నలకు సమాధానాలను పొందుకుంటారు. So please listen well for the class in the beginning. కాబట్టి ముందుగా తరగతిని శ్రద్ధగా వినడానికి ప్రయత్నించండి. Then the more answers you will get in the future lessons. భవిష్యత్ తరగతిలో మీరు ఆ సమాధానాన్ని ఎక్కువగా పొందుకోగలుగుతారు. But still, if you have the doubts and questions, then we'll have the individual meeting. ఇంకా ఏమైనా సందేహాలు ప్రశ్నలు ఉన్నట్లయితే వ్యక్తిగతంగా మీతో మీటింగ్ అనేది ఏర్పరుస్తామండి. So later we will give you an announcement about this individual meeting. ఈ వ్యక్తిగతంగా ఏర్పరచేటువంటి ఒక మీటింగ్ గురించి ఇప్పుడు కాదు, మేము తర్వాత మీకు ప్రకటన తెలియజేస్తాం, సమాచారం తెలియపరుస్తాం. So at that time you can give us the questions, then we will answer for you. ఆ సమయంలో మీరు మమ్మల్ని ప్రశ్న అడగండి, మేము మీకు సమాధానం ఇస్తాం. So please listen well for the class. దయచేసి తరగతిని శ్రద్ధగా విన్న ప్రయత్నం చేయండి. Then we can finish with a prayer. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. Then I'm going to pray. నేను ప్రార్థన చేయబోతున్నాను. Okay, thank you for gathering us here before you and your word. ప్రభువా, నీ వాక్యం ముందు నీ వాక్యం ఎదుట మమ్మల్ని సమకూర్చినందుకు మీకు వందనాలు నాయనా. We really thank you that you have given us this opportunity to learn more about New Covenant revelation. ప్రకటన గ్రంథం గురించినటువంటి నూతన నిబంధన గురించి అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. Please give us the wisdom and power to understand all these things, the true meaning of the parables and secrets of heaven. ఉపమానాల గురించి పరలోక రాజ్య మర్మాను గురించిన మర్మాలు మేము తెలుసుకున్నటకు సహాయం దయచేయండి. And if there are many people who are suffering from their own situation and environment, so please help them to overcome all these things with your word. అయా, నీ బిడ్డలు ఎవరైనా పరిస్థితులను బట్టి శ్రమను అనుభవిస్తున్నా, ఒకవేళ వాతావరణాన్ని బట్టి ఇబ్బందిని ఎదుర్కొంటున్నా, జయించడానికి సహాయం దయచేయండి. Please send us the mighty angels so that they can always be with us. మాతో కూడా ఉండునట్లు నీ దేవదూతలను మాకు సహాయంగా పంపించండి నాయనా. And if there are the people who are missing this class, so please give them the chance to listen to this word. అయ్యా, ఎవరైనా ఇక తరగతిని మిస్ అవుతున్నట్లయితే ఇక తరగతిని అర్థం చేసుకునేటువంటి సహాయం వారికి దయచేయండి. We really believe you are always here with us and protect us. ప్రభువా, మీరు మాతో ఉన్నారని, మీరు మమ్మల్ని కాపాడుతున్నారని మేము నిత్యము నమ్ముతున్నాం నాయన. And I pray all these things in the name of Jesus. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొందుకుంటున్నాం తండ్రి. Amen. Okay, praise the Lord. Thank you. See you next time. Praise the Lord. Praise the Lord. Praise the Lord.